శరణా ఎనురా. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా పాడదాం, బిగ్గరగా పాడదాం, ఇంకా బిగ్గరగా పాడి దేవుని మహిమ పరచుకుందాం, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. శరణు శరణు యేసు శరణు 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 యేసు శరణు 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 నా ప్రభువా ఎనురా. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. అందరికీ వందనాలండి. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మరి కొన్ని పాటలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నన్ను కూర్చోండి. కమ్ సిట్. తను వస్తాడు. హీ విల్ టేక్ కేర్, డోంట్ వరీ. ఓకే. సాగిపోదును ఆగిపోను నేను అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట. తనీష్ యాక్చువల్గా అన్నీ సెట్ చేసి ఇంటికి వెళ్ళాడు, సో అందువల్ల లేటు. కాబట్టి అందరికి వచ్చిన పాట కలిసి పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని స్పిరిట్ ఈస్ హియర్. సో ఆశతో వచ్చిన ప్రతి ప్రాణమును తృప్తిపరిచే గొప్ప దేవుడు ఆయన. బయటకు బిగ్గరగా పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం, కలిసి పాడదాం. చప్పట్లు కొడదాం, రెండు చేతులు జోడించి అందరికి వచ్చిన పాట కలిసి పాడుతూ ప్రభుని కనపడదాం. సాగిపోదును ఆగిపోను నేను, పాడదాం. సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. ఆగిపోదు ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. దేవుని సన్నిధానంలో కృతజ్ఞత హృదయం కలిగి ఆయన మన పట్ల చేస్తున్న మేళ్ళన్నిటి కొరకు హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము, సంతోషము, పరిశుద్ధాత్మని స్పర్శను మనం అనుభవిద్దాం. మనసులో అటు ఇటు పోనీయకుండా యేసు వైపు చూస్తూ కృతజ్ఞతా హృదయాలతో ప్రభుని ఆరాధన చేద్దాం. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీడులలో నేను తిరిగినను. పాడాలి. నా సహాయకుడు నా కాపరి యేసే. చెప్తాం దగ్గరగా. నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. పగలండ దెబ్బకైనను రాత్రి వేళ కలుగు భయముకైనను నేను భయపడుకుందును. కుడి పక్కన 1000 మంది కూడినా, ఎడమ పక్కన 10,000 మంది కూడినా, ఇశ్రాయేలు కాపరి నాకు తోడుండగా నేను భయపడను. స్తోత్రం. మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధన చేద్దాం. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. నా
నాకు ఆశ్రయము, నా ప్రాణము యేసే. చెప్తాం దేవునితో, నాకు ఆశ్రయము, నా ప్రాణము యేసే. సంతోషంగా హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, విశ్వాసములో ప్రార్థనలో ఆగిపోకుండా ఈ పరుగు పందెములో యేసు వైపు చూచుచు మన లక్ష్యమును చేరేంత వరకు నడుద్దాం. దేవుని కొరకు పరుగులు పెడదాం. స్తోత్రం. పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసే. చెప్తాం దేవునితో, నాదు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకెత్తి యేసయ్యను ఆరాధన చేద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. పాడాలి. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాడుతున్నప్పుడు మన ఆత్మలో కలిగే ఆనందం బయట కోట్లు ఇచ్చినా మనం సంపాదించలేం. ప్రభువుని ఆరాధించడంలో ఇంతకంటే గొప్ప ఆనందం ఏముందండి? బయటంతా గందరగోళం, కంగారు, భయము, ఆందోళన. కానీ ప్రభు సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మనశ్శాంతి, నెమ్మది కదా. సో బయట విచారాలు బయట విడిచిపెట్టి, బయట బిజినెస్ బయట విడిచిపెట్టి, బయట బాధలు బయట విడిచిపెట్టి, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రభువుని గణపరుద్దాం. హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యం అనే పాట పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. అందరికి వచ్చిన పాట కలిసి పాడండి. కేవలం పెదవులతో కాకుండా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం ప్రభుని స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట, వారు పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారు హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. కానీ మనం ప్రభుని స్తుతిస్తున్నప్పుడు లెట్ స్పీక్ ఎవ్రీ వర్డ్ విత్ అవర్ హార్ట్. మనం పలికే ప్రతి మాట కూడా హృదయాల్లో నుండి రావాలి. మీనింగ్ఫుల్గా దేవుడు చేసిన మేళ్ళని బట్టి కలిసి పాడుతాం. యేసు నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైనా. అవునయ్యా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము.
నీ ముఖము మనోహరము. పాడదాం. స్వరము మాధుర్యము, నీ పాదాలు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము. పాడాలి. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూ యేసయ్య నామ స్మరణ చేద్దాం. ఆయన నామమును ఆరాధిస్తుండగా ఆత్మలో పరవశిస్తూ హృదయపూర్వకముగా పాడుతూ ఆయన సన్నిధిలో ఆనందిద్దాం. ఈ విచారాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు పక్కన పెట్టి ఆకాశమందు ఆసనుడైన దేవుడు, సకల గోత్రములతో సృష్టికర్త అయిన దేవుడు ఆరాధించబడుతుండగా ప్రభుని గణపడతాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, పాడాలి. నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము పాడాలి. హరము, రెండు చేతులు జోడించి నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయ నీయక నన్ను తట్టినావా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. థ్యాంక్ యూ లార్డ్. దేవా నిన్ను స్తుతిస్తున్నాం నాయన. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్.
వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు అత్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు అత్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడనమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా 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 నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరం చప్పట్లు కొడదాం బిగ్గరగా నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొడదామా యెషయా ఆత్మలో ఆనందిస్తున్నప్పుడు సింహాసనాసీనుడైన దేవుడికి అనిపించాడు కదా కెరూబులు సెరూబులతో ఆరాధించబడుతున్నప్పుడు ప్రతి గానములతో ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ముఖము మనోహరము ఆయన స్వరము మాధుర్యము ఆయన పాదములు అపరంజిమయం ఆయన లేకుండా మనం ఏం చేయగలమండి ఆయన కృప లేకుండా ఏమైనా చేయగలమా ఆయన కృప లేకుండా ఒక క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడ మనగలనా నిన్ను వీడి క్షణమైన వీఆర్ నథింగ్ వితౌట్ హిమ్ దేవుని లేకుండా మనము శూన్యం ఎందుకు పనికిరం కానీ దేవుడు తన ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయనకి ఇష్టానుసారమైన జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు చేతులు పైకెద్దాం ఒకసారి యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము హల్లెలూయా హల్లెలూయా లేచి నిలబడి ఆఖరి పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఈ పాట కొన్ని వారాల క్రితం మనం నేర్చుకున్నాం. నీ కృప లేనిదే నే బ్రతకలేను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
ఫోన్స్ కింద పెట్టి చప్పట్లు కొడదామా? నీ కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాలును యేసయ్యా. నీ కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. నీ కృపా చాలు దేవా. పడాలి స్వరమెత్తి దగ్గరగా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. నీ కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నీ కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా దేవుని ఆత్మ తాకుదల కొడుతూ మనం వెళ్తాం. లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ to touch our life, to transform our life this morning. Hallelujah. Thank you, Jesus. ఒంటరి పయనంలో నా కన్నీటిలో అవమానం దరిచేరి మృంగియున్న వేళలో, ఒంటరి పయనంలో నా కన్నీటిలో అవమానం దరిచేరి మృంగియున్న వేళలో, కన్నీరు తుడచింది నీ కృపా, తోడుగా నిలచింది నీ కృపా, మహిమనిచ్చింది నీ కృపా, మహిమగా మార్చింది నీ కృపా. కన్నీరు తుడచింది నీ కృపా, తోడుగా నిలచింది నీ కృపా, మహిమనిచ్చింది నీ కృపా, మహిమగా మార్చింది నీ కృపా, మహిమగా మార్చింది నీ కృప. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. స్తోత్రం. రెండు చేతులు జోడించి చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ప్రభుని స్తుతిద్దాం. థాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ లార్డ్. వేవేల దూతలతో కొనియాడబడుచు ఇహమందు శుద్ధులతో స్తుతింపబడుచున్న వేవేల దూతలతో కొనియాడబడుచు ఇహమందు శుద్ధులతో స్తుతింపబడుచున్న వేల్పులలో నీ వంటి వారే లేరు, ఇహమందు నీ తోటి సమమే కారు. మహిమకు అర్హుడవు నీవే, మహిమగల మహారాజువు నీవే. వేల్పులలో నీ వంటి వారే లేరు, ఇహమందు నీ తోటి సమమే కారు. మహిమర్హుడవు నీవే, మహిమగల మహారాజువు నీవే. మహిమగల మహారాజు నీవే. మహిమంతా నీకే దేవా, నా స్తుతులు నీకే దేవా. మహిమంతా నీకే దేవా, నా స్తుతులు నీకే దేవా. నీ కృపలేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును యేసయ్యా. నా యేసయ్యా నా స్తుతి గానమా, కృతజ్ఞత స్తుతులు నీకే. నా యేసయ్యా నా స్తుతి గానమా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నీ కృపా చాలు దేవా. పాడాలి నీ ప్రేమ చాలు దేవా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. మహిమంతా నీకే దేవా, నా స్తుతులు నీకే దేవా. మహిమంతా నీకే దేవా, నా స్తుతులు. రెండు చేతులు స్వరమెత్తి మహిమంతా నీకే దేవా. హృదయములు తెరిచి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో యేసయ్య నామాన్ని పైకెత్తుదాం. స్తుతి ఘనత మహిమ ప్రభావములతో పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తుండగా ఆయన తాకిడి, ఆయన బలమైన శక్తి, ఆయన అభిషేకముతో మనం నింపబడతాం. ఓ వి వర్షిప్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్, వి గ్లోరిఫై యు లార్డ్. మహిమంతా నీకే దేవా, నా స్తుతులు నీకే దేవా. మహిమంతా నీకే దేవా, నా స్తుతులు నీకే దేవా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని ఆత్మను అనుభవిస్తున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ కనెక్టింగ్ టు ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవునితో ఎంతమంది చేయబడుతుంది? సన్నిధిలో ఆయన ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. కనుక ఏదో ఆచారంగానో అలవాటును వెళ్ళిపోయే వారంగా కాకుండా దేవుని ఆత్మ స్పర్శకు, ఆత్మ దింపుదలకు లోనవ్వాలి, దేవుని ఆత్మను అనుభవించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిందా ఈ పాట? హల్లెలూయా వచ్చిందా ఈ పాట? ఎంతమందికి వచ్చింది? హై ఉందా? కొంచెం హై ఉందా? వచ్చు కదా అందరికీ. ఒక చరణం పాడదామా మళ్ళీ ఒకసారి? కొంతమంది ఇంకా కొంచెం ఆ సండే మార్నింగ్ మూడ్లోనున్నారు. ఇట్స్ యాక్టివ్గా, ఉత్సాహంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒంటరి పయనములో నా కన్నీటిలో అవమానం దరిచేరి కృంగియున్న వేళలో కన్నీరు తుడిచింది దేవుని
కృప తోడుగా నిలిచింది, మహిమనిచ్చింది, మహిమగా మార్చింది దేవుని కృప. రైట్. బిగ్గరగా ప్రియులరా, నేను ఆరాధన చేయండి అని చెప్పను, మీకు మీరుగా ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దిస్ మార్నింగ్. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మతో మాట్లాడండి, పరిశుద్ధాత్మతో మాట్లాడండి. ఆత్మదేవుడు మన మధ్యలో పరిచయం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవునితో ముచ్చటిద్దాం. స్తోత్రం. రెండు చేతులు జోడించి బిగ్గరగా దేవుని పిల్లలు మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు చెప్పండి, చెప్పండి. అందరికీ వందనాలు. వచ్చింది గురువారం రోజు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది హైదరాబాద్లో. కానీ దేవుడు తన కృప మనం ఎడతెగక ఎందుము. మరొకసారి క్రీస్తునామంలో మీ అందరికీ ఈ ఆరాధనకు స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరొకసారి మనందరం కలిసి రీతిగా ప్రభుని స్తుతించే గొప్ప తరుణం ప్రభు మనకిచ్చారు. ఈరోజు ఫస్ట్ టైం ముత్తయ్య అంకుల్ అండ్ సుహాసన ఆంటీ మన మధ్యలో ఉన్నారు. ఆల్మోస్ట్ 1 year నుంచి హాల్లో మనం స్టార్ట్ చేసిన తర్వాత రావాలని అందరికీ తెలుసు కదా సుహాసన ఆంటీ, కానీ మేబీ ఫస్ట్ టైం కొంతమంది చూస్తూ ఉన్నారు. సో ఆంటీ వచ్చి చిన్న సాక్ష్యం పంచుకుంటారు, తర్వాత దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశపడితే క్లుప్తంగా చెప్పడానికి సిద్ధపడండి. మొదటిగా సమయాన్ని ఆంటీకి ఇస్తా ఉన్నాను, తర్వాత దేవుని వాక్యం విందాం. రండి. దేవునికి స్తోత్రం అండి. సంఘం అంతటికి నా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయం ఇచ్చిన సేవకులకి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సంఘం స్థాపించక ముందు మరి సేవకులు మాతో మాట్లాడినప్పుడు మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం. అంటే కొన్ని సేవకులు అనుభవాల్లో నేను చూసి ఉన్నాను. అసలు సేవ ప్రారంభం అప్పుడు ఎలా ఉంటుంది అని నేను మన సేవకుల్ని ఎంతో ప్రోత్సహించాను. నవ్యాన్ని కూడా బలపరిచాను. మీరు ముందుకెళ్ళండి అమ్మా, దేవుడు చూసుకుంటాడు, మీరు ముందుకు నడవండి. పాంప్లెట్లు ఇచ్చిన వాళ్ళని ఈరోజు 500 మంది సంఘముగా దేవుడు స్థాపించాడు. మీరు ముందుకు నడవండి, పర్వాలేదు, దేవుడు ఉన్నాడు మీకు తోడని నేను పాస్టర్ గారికి అట్లా చెప్పి మరి ఎంతో ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి ఈ స్థలంలో మరి దేవుని ఆరాధించడానికి ఆయన సిద్ధపరిచి ఇచ్చిన ఈ యొక్క స్థలం కొరకు దేవునికి స్తోత్రం. మరి సంఘం అంతటి కొరకు కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ముఖ్యంగా సేవకులు నాకు కొన్ని సంవత్సరాల నుండి తోలిచౌకులు పరిచయం చేసినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. నేను సేవకులు రాకముందు ఎంతో ఆత్మీయంగా దిగజారిపోయి ఉండేదాన్ని. నేను మంచి సంఘం నుండి వచ్చాను. ఏంటి ప్రభు ఆరాధన లేదు, ఇక్కడ సరైన వాక్యం లేదు, ఏంటి ప్రభు నన్ను ఇక్కడికి రప్పించేవేంటి ప్రభు అని ఎంతో కృంగిపోయేదాన్ని. ఆ సమయంలో పాస్టర్ గారు మరి ఆ సంఘానికి రావటం, తిరిగి మళ్ళీ నేను ఆత్మీయంగా బలపరచటం నాకు ఎంతో సంతోషం అనిపించింది. కొన్ని పరిస్థితుల వల్ల నేను వరంగల్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఉంటున్నానండి. ఎక్కడ ఉన్నా మరి సంఘం కొరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను. దైవ సేవకులు నా కొరకు, నా భర్త కొరకు, మా బావగారి కొరకు ప్రార్థిస్తుంటారు, నిత్యం ప్రార్థిస్తుంటారు. నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే అండి, మొన్న ఫిబ్రవరి మాసంలో నేను చెకప్ కోసమని వచ్చాను. చెకప్ కోసమని ఫిబ్రవరి నెలలో నేను వచ్చినప్పుడు చెకప్కి వెళ్ళినప్పుడు నాకు గొంతు బాగా మండుతూ గ్యాస్ ప్రాబ్లం బాగా చేస్తుందేమో దాని కొరకు నేను చెకప్కి వచ్చాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కిరణ్ అప్పటికే డాక్టర్ నంబర్ తీసుకొని బుక్ చేసి పెట్టారు. కిరణ్, సౌజన్య బిడ్డలు నాకు ప్రతిసారి బలహీనంగా ఉన్నప్పుడు కూడా బిడ్డలే నాకు తోడుగా ఉంటూ సహాయం చేస్తూ ఉంటారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్ని టెస్టులు చేసి నీకు అసలు ఉన్నది గ్యాస్ ప్రాబ్లమే కాదమ్మా, నీకు హెర్నీ ఉంది, దానివల్ల నీకు ఈ ప్రాబ్లం, నీకు గ్యాసే లేదు అసలు అని చెప్తే మరి ఏంటి సార్ ఏం చేస్తారని అంటే ఆపరేషన్ చేయాలమ్మా తప్పదు అని అన్నారు. అది 1కి 2 ఉన్నాయి నీకు లోపల, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, కాబట్టి నువ్వు చేయించుకోవాలి తప్పదు అని ఇక 2 రోజులు టెస్టులు చేశారు. ఆపరేషన్కి సిద్ధపడి రమ్మంటే మరి 3-4 రోజు అట్లా సిద్ధపడి వెళ్ళిన తర్వాత ఆపరేషన్కి ముందు రోజు పాస్టర్ గారు వచ్చారు. రేపు పొద్దున వెళ్తాననగా వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. మంచిగా ప్రార్థన చేసిన తర్వాత నేను వెళ్ళిపోయాను.
ఆపరేషన్ చేసి అయిపోయిన తర్వాత మరి డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ చాలా బాగా జరిగిందమ్మా నీదన్నారు. ఏంటంటే నాకు ఆయన అలా చెప్పడం వల్ల దేవుడు హస్తం మీకు తోడుగుంది, బాగానే జరుగుతుందిలే నా మనసులో అనుకున్నాను. ఇంతకుముందు అయినప్పుడు వామిటింగ్స్ బాగా అయ్యేటి నాకు. మొన్న జరిగినప్పుడు అసలు ఒక్కసారి కూడా నాకు వామిటింగ్ అనేదే రాలేదు. సంఘ కాపరి యొక్క ప్రార్థన, సంఘం అంతా కూడా నా కొరకు ఎంతో ప్రార్థన చేసిందండి. సంఘం ప్రార్థనలో ఉన్న ఆ శక్తి అనేది నేను బాగా అనుభవిస్తాను. సంఘం ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో అది నాకు బాగా తెలుసు, అది నాకు నమ్మకము. ఇక ఆ విధంగా ఉన్నప్పుడు మళ్ళా ఆపరేషన్ అయిన నైట్ కూడా నవ్య పాస్టర్ గారు వచ్చారు, నాకు చేశారు. నేను ఆ బెడ్ మీద ఉన్నప్పుడే సబితా సిస్టరు మరి బ్రదర్ గారు వచ్చారు. వాళ్ళు మనకి ఏదో చేస్తారని కాదు, మనం సంఘంలో ఒకరు బలహీన, మీకు సంఘ సభ్యురాలుగా నేను లేకపోయినప్పుడు కూడా నేను సంఘంలో సభ్యురాలనే. మీకు వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. నేను బలహీనంగా ఉన్నప్పుడు సంఘంలో నుండి ఒకరు వస్తుంటే అది ఎంతో మనకు ఆదరణ అనిపిస్తుంది, ఒక బలాన్ని ఇస్తుంది. మన బలహీనత అప్పుడు గుర్తురాదు, నా కొరకు ప్రార్థించే బిడ్డలు నా కొరకు వచ్చారు సంఘం తరపు నుంచి అని ఒక సంతోషం, ఆనందం. ఆ తర్వాత గృహానికి మరి రిబుకా గారు, శిరీష గారు కూడా వచ్చారు. వాళ్ళు రావటం వల్ల కూడా సంతోషం. అంటే సంఘంలో ఒకరినొకరిని మనము బలహీనంగా ఉన్నప్పుడు కానీ మరి ఏ పరిస్థితుల్లో కానీ ఉన్నప్పుడు మనం ఒకరినొకరు ఆదరిస్తుంటే ఆదరణ పొందేటోళ్ళకి అది చెప్పలేని, మాటలు వివరించలేనంత సంతోషం ఉంటుంది వాళ్ళల్లో. ఆ విధంగా మరి ఈ సంఘం అంతా కూడా ఉంటుంది, ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎప్పటికి కూడా నేను చెకప్కి వెళ్ళానండి. నేను వెళ్ళినప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది సార్ అని అంటే, అమ్మ ఇది 6 నెలల వరకు కొంచెం ఉంటుంది, ఏం పర్వాలేదు, అంత బాగుంది, నీకు ఏం ప్రాబ్లం లేదు లోపలని డాక్టర్ గారు చూసి చెప్పారు. ఈ సమయం ఇక్కడ కొంచెం నిలబడ్డప్పుడు కాళ్ళు నాకు ఇట్లా బలం లేనట్టుగా అయిపోతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆ బలహీనత ఏమైందో నాకు తెలియదు. ఎన్నోసార్లు ఈ అనుభవం నేను అనుభవించాను. ఆరాధనలోనే అది మనం అనుభవించగలుగుతాం. మనం దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క శక్తి మనల్ని తాకుతుంది. ఆ బలహీనత అనేది నాకు తెలియకుండా దేవుని యొక్క శక్తిని పొందుకోవటానికి ఆయనకు కృప చూపాడు నాకు. ప్రతి ఒక్కరం కూడా అదే అనుభవంలో ఉంటాము, కానీ మనం ఒక్కొక్కరం ఏంటంటే దాన్ని గమనించలేకపోతాం. దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన సన్నిధి ఉంచుతాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మహాకృపను బట్టి మరి మాకు కొడుకు లాంటి అల్లుడిని ఇచ్చాడు. కిరణ్ బిడ్డనిచ్చింది. మా కొడుకులు ఎక్కడెక్కడో ఉంటారు కానీ ఆయన మాకు పెద్ద కొడుకుగా ప్రతిదీ మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఉంటాడు. మా కొడుకులు కూడా బాగున్నారులే, అక్కంది బాగున్నాడు చూసుకుంటారులే అనే ధైర్యం వాళ్ళకి. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా కిరణే మాకు అన్నిటికీ. మా కొడుకులు ఎవరు కూడా బాగా చూసుకుంటారులే మమ్మీ, ఏందో వాళ్ళకి అది ఒక భరవాస, బాగున్నాడుగా బాగా చూసుకుంటారులే అనేది వాళ్ళు. అదేవిధంగా నా కొడుకులకు ఆ నమ్మకాన్ని వాళ్ళు బొమ్ము చేయకుండా ఇప్పటివరకు మమ్మల్ని చూసుకుంటూనే ఉన్నారు. ఇక ముందు వాళ్ళే మాకు బిడ్డలు ఎక్కడెక్కడ ఉంటున్నారు అని మరి సంఘం అంతా కూడా మరి నా కొరకు, మా బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు మీరందరూ ప్రార్థన చేయాలండి. నాకు ఇంకా కొంచెం పరిపూర్ణంగా ఆరోగ్యం రావాలి. ఇప్పటికైతే దేవుని మహాకృపను బట్టి మందిరానికి వెళ్ళగలుగుతున్నాను. ఒక 2 వారాలు వెళ్ళలేకపోయాను నేను, కానీ చాలా బాధ అనిపించింది నాకు. ఏంటి ప్రభా, ఇంట్లో ఉండి లైవ్ వింటున్నాను, మరి నాకు మరి ఒక వారం నీ శక్తి కావాలి నాకు వెళ్ళడానికి అని చెప్పి మరి ఒక నడుముకి బెల్ట్ పెట్టుకున్నాను. ఆటో ఇంటి దగ్గర కూర్చొని ఆటో పిలిపించుకొని మందిరానికి వెళ్ళటం కంటిన్యూ చేశాను. దేవుని మహాకృపను బట్టి మందిరానికి వెళ్ళగలుగుతున్నా, ఆయన ఆరాధించగలుగుతున్నా, వాక్యం వింటున్నా, వస్తున్నాం. మరి ఈ దినమున ఆయన మరి మీ మధ్య అందరి మధ్యలో నన్ను ఉంచినందుకు దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు ప్రతి సందర్భంలో కూడా బిగ్గెస్ట్ సపోర్ట్ ఆంటీ. నేను ఆయా సందర్భాల్లో సేవ అంటే అంత ఈజీ కాదు, మీకు తెలుసు. రకరకాల పరిస్థితుల్లో బాధపడతా ఉన్నప్పుడు ఆంటీకి ఎలా తెలుస్తుందో తెలియదు, ప్రార్థనాపూర్వకంగా ఉన్న వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది. కరెక్ట్గా ఫోన్ చేస్తారు నాకు వరంగల్ నుంచి, నన్ను సపోర్ట్ చేసి
నన్ను బలపరుస్తారు. ప్రతి మంత్ చాలా కష్టమైపోతుంది మీకు, ఈ రెంట్స్ కట్టాలి, చాలా ఎక్స్పెన్సెస్ ఉన్నాయని చెప్పి కొంత అమౌంట్ ఎవ్రీ మంత్ కరెక్ట్గా టైం 5వ తారీఖు కల్లా పంపిస్తారు. ఈరోజు ఆంటీ అంకుల్ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి వాళ్ళు వరంగల్లో ఉంటున్న ప్రతి సండే మన లైవ్ చూస్తారు, అలాగే ఆన్లైన్ ప్రేయర్స్లో జాయిన్ అవుతున్న వారికి బాగా తెలుసు కదా. సో ఆంటీ కొరకు అంకుల్ కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళు చిన్న కుమారుడు యుఎస్లో ఉన్నారు, రెండో కుమారుడు మౌలాలిలో ఉంటారు, అలాగే పెద్ద కుమార్తె ఏకైక కుమార్తె సిస్టర్ సౌజన్య గారు, వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? ఎనీవన్? భయపడద్దు, సిగ్గుపడద్దు ప్రభు చేసిన మేళ్ళు చెప్పడానికి. ఉన్నారా? రైట్. లేకపోతే ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి. ఈరోజు ప్రభు యొక్క పాత్రలో, ప్రభు యొక్క రక్త మాంసాలలో మనం చేతులు వేయబోతుండగా దేవుడు తన వాక్యముతో మనం దర్శించినట్లుగా మేబీ మీలో చాలామంది చెప్పడానికి భయపడవచ్చు, కానీ దేవుడు చేసిన మేళ్ళు ఎంత గంభీరమైనవి ప్రియులరా. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన వాత్సల్యత దినదినము కృప వెంబడి కృప అధికమైన కృపను ప్రభు మనకినిస్తా ఉన్నాడు. తళ్ళు వంచి కళ్ళు మూసుకుని హల్లెలూయా దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దామా. దేవుడు ఇస్తున్న ఆరోగ్యమును బట్టి, ప్రభు ఇస్తున్న క్షేమాన్ని బట్టి, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, పిల్లల జీవితాల్లో ఎన్నో గొప్ప మేలులు జరిగిస్తూ దుర్దినాల్లో మనం జీవిస్తున్నాం, అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా అధికమైన కృప, అబండెంట్ గ్రేస్ను మనకు అనుగ్రహించి కేవలం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎన్నో గొప్ప సంగతులు మాకు బయలుపరుస్తూ తన సేవలో, తన పనిలో ఘనమైన పాత్రలుగా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. పిల్లలు, ఇక్కడ జరుగుతుంది ఆత్మ సంబంధమైన కార్యం, దేవునికి మహిమకరమైన కార్యం. ఈ పనిలో దేవుడు మనలందరినీ, మిమ్మల్ని నన్ను చిన్న చిన్న పాత్రలుగా వాడుకుంటూ తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ ఆత్మ సంబంధమైన ప్రక్రియలో ఆటంకాలు, శోధనలు, సమస్యలు, బలహీనతలు ఎన్నొచ్చినా కాడిని మోస్తున్న మనము వెనుదిరిగిపోయే వారంగా కాకుండా యేసు వైపు చూచుచూ ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. లేచి నిలబడదామా. ఏప్రిల్ మాసం మొదటి పునరుద్ధాన దినం. దేవా, ఈ మాసమంతా నీ కాపుదల మాకు ఇవ్వండి నాయనా. ఎండ దినాల్లో బయటికి వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు క్షేమాన్ని కలిగించండి. ఏ దినమో ఏ పాటిదో మేము చెప్పలేని స్థితిలో ఉన్నాం. బయటికి వెళితే క్షేమంగా లోపలికి వస్తామో లేదో తెలియదు. నీ కృప మాకు కావాలి నాయనా. అయ్యా, ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకుని ప్రభుని బిగ్గరగా స్తుతిద్దామా. దేవా, ఉద్యోగాలు ఆశీర్వదించండి నాయనా, బిజినెస్లను మీరు ఆశీర్వదించండి, చేస్తున్న పనులను మీరు దీవించండి. ఏప్రిల్ మాసంలో మా కొరకు మీరు దాచి ఉంచిన ప్రతి మేలు చేత మమ్మల్ని తృప్తిపరచండి నాయనా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి, వారి ఎగ్జామ్స్లో మీరు సహాయం చేయండి నాయనా. నీకు స్తోత్రములు. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన ఆలకించే దేవుడు, మన ఆశ్రయదుర్గమైన దేవుడు, మన ఆధారమైన దేవుడు, మన కన్నీటిని, మన వేదనను, మన బాధను అర్థం చేసుకునే దేవుడు, గడిచిన కాలంలో తన అపారమైన కృపను, ప్రేమను మన పట్ల కురిపించిన దేవుడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న చేస్తున్న ప్రార్థనలకు తక్షణమే జవాబు దొరకకపోయినా ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభుతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్న ప్రార్థనలు వింటూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మన మొరలు వినడానికి సిద్ధపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు మన ఆక్రందన వింటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ స్థలమందు మీరు చేయు ప్రార్థనలు నేను వింటానని దేవుడు వాగ్దానం చేశాడు.
హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి, ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. సంఘములో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈరోజు రాలేని వారు, వస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఏప్రిల్ మాసం అంతా క్షేమకరముగా ఉండునుగాక, ఆశీర్వదకరముగా ఉండునుగాక. ప్రతి విధమైన కీడులన్నీ కూడా తొలగించబడునుగాక. ప్రతి కుటుంబంలో సమాధానం ఉండునుగాక. ప్రతి ఉద్యోగము ఆశీర్వదించబడునుగాక. ప్రతి బిజినెస్ దీవించబడునుగాక. పిల్లల చదువుల్లో ప్రభు సహాయం చేయునుగాక. ఏప్రిల్ మాసమంతా దేవుడు తన అపారమైన కృప సమృద్ధిగా 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 మన కుటుంబాలపై కుమ్మరించునుగాక. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభుతో మాట్లాడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య పరిచయం చేస్తుండగా బాధలన్నీ పక్కన పెట్టండి, యేసు వైపు చూడండి. సింహాసనాసీనుడై మన కొరకు సమస్తమును విడిచిపెట్టి లోకానికి వచ్చి తన ప్రాణమును మనకు అర్పించిన దేవుడు మనం పరిశుద్ధులుగా చేయడానికి తాను పాపిగా మార్చబడ్డాడు. మనల్ని దీవెనకరముగా చేయడానికి మన శాపమంతటిని ఆయన శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. థ్యాంక్ యూ లార్డ్. నీకే ఆరాధనా, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధనా, నీకే నా స్తోత్రము. చేతుల పైకెత్తి బిగ్గరగా. నీకే ఆరాధనా, నీకే నా స్తోత్రము, నీకే ఆరాధనా, నీకే నా స్తోత్రము. పరిశుద్ధులుగాను మమ్మును ఉంచుటకై పాపిగా మా కొరకై ఎంచబడితివయ్యా. పరిశుద్ధులుగాను. రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా పాడుతూ యేసయ్య నామాన్ని గణపరుద్దామా. నీకే ఆరాధనా, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధనా, నీకే మా స్తోత్రము. మరొకసారి నీకే ఆరాధన, నీకే ఆరాధనా, నీకే మా స్తోత్రము, నీకే ఆరాధనా, నీకే మా స్తోత్రము. యేసు వైపు చూద్దామా. ఆయన చేసిన త్యాగమును ధ్యానం చేద్దామా. సిలువను మనం ధ్యానం చేస్తున్నప్పుడు దీవెనకరముగా మనం మార్చడానికి, ఆశీర్వదకరముగా మార్చడానికి మన శాపమంతటిని భుజముపై మోసిన దేవుడు ఆయన. రెండు చేతులు పైకెత్తి ఆయన సిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనం దర్శిస్తుండగా, పరిశుద్ధాత్ముడు మనం దర్శిస్తుండగా ఆశీర్వాదముతో మమ్మును నింపుటకు శాపములన్నిటినీ భుజముపై మోసితివా. ఆశీర్వాదముతో మమ్మును నింపుటకు శాపము
హృదయపూర్వకముగా దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము. మరొకసారి నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము. నీకే ఆరాధన, నీకే నా స్తోత్రము. ప్రభుతో మాట్లాడదామా? ఈ పునరుద్ధాన దినమందు ఈ ఆరాధనలో పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. మనం చేసే ప్రార్థన వినాలని, మన నోటి మాట వినాలని, మన స్పందన వినాలని, మన స్తుతిని వినాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎవరు మౌనంగా నిలబడొద్దు. నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. మన కన్నీటిని తుడవటానికి, మన ఆవేదన తొలగించడానికి, మన అవమానమును దొర్లించడానికి, మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రియులరా. మన శాపమంతటిని తన భుజం మీద మోసిన దేవుడు ఆయన. మనల్ని ఆశీర్వాదములకు వారసులుగా ఉంచడానికి, మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి, ఆ అత్యున్నత సింహాసనం వరకు మనల్ని చేర్చడానికి ఆయన తన సింహాసనం విడిచి మన కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రములు. అందరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు, మీకున్న ఇరుకులు, ఇబ్బందులు, దేని కొరకు ప్రార్థిస్తున్నారో, ఏం జరిగితే బాగుండని వేడుకుంటున్నాడో, నిశ్చయముగా ఈ దినమందు చేస్తున్న ప్రార్థనలు ప్రభు వింటున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యములతో ఏప్రిల్ మాసం అంతటిని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనల్ని ఉన్నతమైన సింహాసనానికి చేర్చడానికి ఆయన తన సింహాసనం విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చాడు ప్రియులారా. ఏ పాపము ఎరుగని ఆయన పాపిగా మన కొరకు పరిగణించబడ్డాడు. పాపిగా మన కొరకు ఆ బలమైన మ్రాను మోసి మన కొరకు తన ప్రశస్తమైన రక్తమును కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. We bless you Lord. ప్రభు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఆయన చేసిన బలియాగమును జ్ఞాపకం చేసుకుందామా? రక్తసిక్తమైన ఆయన శరీరము బలిదానముగా అర్పించబడుటకు సిద్ధపడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, దిస్ ఇస్ ఫర్ యూ. ఈ విధంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరిఫై యు లార్డ్. Oh, we bless you, Jesus. ఉన్నత స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు, మహాగణుడైన మా ప్రియ తండ్రి, మా స్తుతికి కారణభూతుడా, ఆరాధనకి యోగ్యుడా అయ్యా. సమయం సరిపోదు నిన్ను స్తుతించడానికి, మా స్వరము సరిపోదు నిన్ను స్తుతించడానికి.
మా పదములు సరిపోవు నిన్ను స్తుతించడానికి, మా భావము సరిపోదు నిన్ను స్తుతించడానికి. ఎంతగా నిన్ను స్తుతించినా నీ రుణం తీర్చుకోలేం ప్రభువా. ఈ జీవ ఫలమును మీకు అర్పిస్తున్నాం నాయనా, ఈ స్తుతి యాగమును మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఎంతమంది హృదయాలు తెరిచి నిన్ను ఆరాధించారో, యేసు నామములో నీ పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. వారి కన్నీటిని తుడవండి నాయన, వారి ఆవేదనను ఆనందముగా మీరు మార్చండి. వారి వారి యొక్క కన్నీటిని ఆనంద బాష్పములుగా మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రములు. యవన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారికి మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి నాయన. మంచి లైఫ్ పార్ట్నర్స్ని వారికి అనుగ్రహించండి. మంచి లైఫ్ పార్ట్నర్స్ని వారికి అనుగ్రహించండి. యేసయ్యా, ఈ సంవత్సరము డివైన్ చర్చ్లో శుభకార్యములు జరుగునుగాక, శుభకార్యములు జరుగునుగాక. నీ బిడ్డల కొరకు ఎక్కడ సిద్ధపరిచావో నాయన, ఎవరు వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు గర్భఫలము కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ఉద్యోగాల్లో దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నారో, వ్యాపారాల అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారో, యేసు నామములో ప్రతి కార్యములు సఫలపరచబడును గాక. మరొకసారి నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తుండగా మమ్మల్ని దర్శించిన ఆయన, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి. నాతో మాట్లాడండి, నాతోనే మాట్లాడండి. నీ మెల్లని స్వరము ద్వారా తండ్రి నన్ను నింపండి. నీ శక్తితో నన్ను పరివర్తన చేయండి నాయన. ఈ ప్రత్యేకమైన లెంట్ సీజన్లో అయ్యా, నీ సిలువ వైపు మరొకసారి మేము చూడడానికి ఇష్టపడుతున్నాం. నీ మా కొరకు చేసిన త్యాగమును, బలిదానమును ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నాం. నీ పరిశుద్ధమైన పాత్రలో మేము చేతులు వేయబోతుండగా నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఉదక స్నానము చేయించండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. అయ్యా, మాలో ఉన్న ప్రతి మలినమును, ప్రతి పాపమును యేసు నామములో మీరు శుద్ధీకరించండి, శుద్ధీకరించండి, శుద్ధీకరించండి ప్రభువా. నీకు స్తోత్ర వందనాలు. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ, నీ బిడ్డలు చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకించినందుకే నీకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చునే ముందు పక్క వారికి ప్రైజ్ లార్డ్ అని చెప్పి కూర్చోండి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. దయచేసి శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు మనము విందాం, దేవుని మాటలు ఆలకిద్దాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుదాం అందరం కలిసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. శ్రద్ధగా వినండి, క్లుప్తంగా, ఎందుకంటే మన కమ్యూనియన్ ఉంది కాబట్టి వేగంగా క్లుప్తంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యం ప్రారంభించబడిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా 7 కోట్ల మంది హతసాక్షులయ్యారు. 7 కోట్ల మంది హతసాక్షులయ్యారు. క్రైస్తవ్యం ఆగిపోయిందా? సువార్త ఆగిపోయిందా? ఆగిపోలేదు. 7 కోట్ల మంది ప్రాణాలు తీస్తే 230 కోట్ల ఆత్మలను దేవుడు రక్షించాడు. హల్లెలూయా. ప్రపంచ జనాభా 2024 ప్రకారము 830 కోట్లయితే దానిలో 230 కోట్లు క్రైస్తవులు, 200 కోట్లు ముస్లిమ్స్, 1.03% హిందువులు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దేవుడు లేడు అని నమ్మే నాస్తికులు దాదాపుగా 400 కోట్ల మంది. 400 కోట్ల మంది. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిస్టిక్స్ ఏంటి అంటే, చరిత్ర ప్రారంభించబడిన నాటి నుండి ఆది సంఘం, ఎర్లీ చర్చ్ దగ్గర నుండి అపోస్తులతో ప్రారంభించబడి దాదాపుగా 7 కోట్ల మంది హతసాక్షులుగా దేవుని కొరకు చంపబడ్డారు. హతసాక్షుల రక్తం మీద దేవుని సంఘము కట్టబడింది. సో 7 కోట్ల మందిని చంపితే ఎన్ని ఆత్మలు రక్షించబడ్డప్పటికీ 230 కోట్ల ఆత్మలు. దాదాపుగా 183 దేశాల్లో క్రైస్తవ్యం పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఉంది. దేవుడు తన స్వార్థను వ్యాప్తి చేస్తూనే ఉన్నాడు. దేవుడు తన కార్యములు తన ప్రజల పట్ల జరిగిస్తూనే ఉన్నాడు. హతసాక్షులు
దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారు, దేవుని స్వార్థ కొరకు ప్రాణాలు అర్పించిన వారు. ప్రియులరా, హింస లేక హత్యలు దేవుని స్వార్థను ఆపలేవు. ఆమేన్, ఆమేన్. లేఖనాల్లో మనం గమనించినప్పుడు నేను త్వరగా చెప్తాను, దయచేసి ఆలోచన చేయండి. యాకోబు సహోదరుడైన యోహాను క్రీస్తు శకము 44లో చిరచ్ఛాదనం చేయబడి చంపబడ్డాడు. క్రీస్తు శకము AD 44లో. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన ఆంద్రేయ క్రీస్తు శకము 69లో యేసు ప్రభువుని నిలువుగా సిలువ వేస్తే ఈయన్ని అడ్డముగా సిలువ వేసి చంపారు. అంతేకాకుండా యేసు ప్రభు శిష్యులో మరొక శిష్యుడు ఫిలిప్ను తలకిందలుగా వేలాడదీసి అప్పటికీ చచ్చిపోకపోతే రాళ్లతో కొట్టి చిరచ్ఛాదనం చేసి చంపారు. బర్తలోమై అనే వ్యక్తి మనకు తెలుసు. క్రీస్తు శకము 68వ సంవత్సరంలో ఆ చర్మం ఒలిచి ఆ చర్మం మీద కాలుతున్నటువంటి నూనెను పోసి ఆఖరకు ఆయన హతసాక్షిగా చంపారు. మాథ్యూ మత్తయి రాసినటువంటి సువార్త, మాథ్యూ క్రీస్తు శకము 90వ సంవత్సరంలో ఇథియోపియా దేశంలో రాళ్లతో కొట్టబడి లోయలో త్రోయబడి చంపబడ్డాడు. మన దేశానికి వచ్చి మన దేశంలో స్వార్థ ప్రకటించినటువంటి అపోస్తలుడైన తోమా క్రీస్తు శకము 72వ సంవత్సరంలో మద్రాసు నగరంలో బళ్ళేలతో పొడవబడి చంపబడ్డాడు. యాకోబు యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు యాకోబు కొండ మీద నుండి విసివేయబడి అప్పటికి చావకపోతే నరికి ఆయన్ను చంపారు. ఈ మాట ఇంకా మనం ముందుకు పోతే పీటర్ గురించి మనకు తెలుసు. క్రీస్తు శకం 61వ శతాబ్దంలో యేసు ప్రభు వలనే ఆయన కూడా సిలువ వేశారు. ఆయన అన్నాడు, యేసు ప్రభు అంత గొప్పవాడు నేను కాదు, కాబట్టి తలకిందులుగా వేయమన్నప్పుడు సిలువను ఇటు తిప్పి ఆయన్ను సిలువ వేసి చంపారు. ఆఖరిగా ప్రకటన గ్రంథం రాసినటువంటి యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు యోహాను ఆయనను కాగుతున్న నూనెలో వేస్తే అప్పటికీ చావకపోతే అప్పుడున్నటువంటి చక్రవర్తి డొమినీషియన్ అనే చక్రవర్తి గురించి నేను చెప్పాను. ఆయన పద్మాసు దీవికి పంపారు. అక్కడ కూడా చనకపోతే మరలా తీసుకువచ్చిన తర్వాత ఎఫెసు దగ్గరలో ఆయన తన యొక్క వృద్ధాప్యములో ఆఖరి దినాల్లో ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు స్వార్థను పట్టుకున్న ఏ ఒక్కరు కూడా సామాన్యమైన చావలేదు. ఈరోజు రకరకాల వార్తలు మనం వింటున్నప్పుడు వాట్ ఈస్ దిస్, దేవుడు ఎందుకు దీన్ని అనుమతిస్తున్నాడు, దేవుని ప్రణాళిక ఏంటి మనం ఆలోచన చేస్తే ఆ క్రైస్తవ్య ప్రారంభం నుండి కూడా ఇప్పటికీ 7 కోట్ల మంది హతసాక్షులుగా చంపబడిన ఆ 7 కోట్ల మంది కార్చిన రక్తము పునాదుల మీద క్రైస్తవ్యం స్థాపించబడింది. అది అనేక మందిని వెలిగిస్తూనే ఉంది, దేశానికి భవిష్యత్తును చూపిస్తూనే ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువారు అంత్యదినము గురించి మాట్లాడుతున్న మాట, జనులు నన్ను బట్టి మిమ్మల్ని దూషించి హింసించి శ్రమల పాలు చేసినప్పుడు మీరు చెప్పండి ధన్యులు, నా నిమిత్తము మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, శ్రమల పాలు చేస్తారు. లూకా సువార్త 17వ అధ్యాయంలో కొన్ని వారాల క్రితం మనం నేర్చుకున్నాం, మీలో కొందరిని వారు చంపింతురు. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, కానీ క్రైస్తవ్యం ప్రభు ప్రత్యేకంగా చెప్పిన మాట, లోకం నమ్మేది మీరు నమ్మట్లేదు, లోకం విశాలమైన మార్గం అయితే మీది ఇరుకు మార్గం. నా నిమిత్తం వారు మిమ్మల్ని దూషిస్తారు, హింసిస్తారు, మీలో కొంతమందిని చంపిస్తారు. కాబట్టి మీరు ధైర్యమును కోల్పోక, కలవరపడక దేవుని వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మాట ఈరోజు ఎందుకు వాస్తవానికి నేను హబక్కు గ్రంథంలో నుంచి మాట్లాడాలని ఈ వారమంతా ప్రిపేర్ అయ్యాను, కానీ రాత్రి సమయంలో పరిశుద్ధాత్ముడు, ఎందుకంటే కొన్ని చూస్తున్నప్పుడు అల్ప విశ్వాసులు బలహీనపడే అవకాశం ఉంది, కలవరపడే అవకాశం ఉంది. ఎందుకు ఈ హింస, ఎందుకు ఈ వ్యతిరేకత, ఎందుకు ఈ దూషణ? ఎక్కడ ఓపెన్ చేసినా క్రైస్తవుల మీద దాడులు, ఎక్కడ చూసినా క్రైస్తవుల మీద దూషణలు, భయంకరమైన ట్రోలింగ్. వాట్ ఈస్ దిస్ లార్డ్, ఎంతకాలం ప్రభువా అని మనం అంటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇదంతా అంత్య దినమునకు సూచన ఉంది. ప్రభు అన్నాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ జరిగిన పిదప అంతము వచ్చును. కాబట్టి మీరు కలవరపడక, విశ్వాసమును కోల్పోక యేసు వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాలికి చెదిరిపోయే పొట్టువలే కాకుండా స్థిరులుగా వాక్యమును పట్టుకున్న వారై దేవుని కొరకు నిలబడాలి. రేపు మేబీ అరెస్టులు, దాడులు,
దూషణలు రకరకాలుగా జరుగుతున్నప్పుడు ప్రభువుని విడిచిపెట్టే వారంగా కాక అంతం వరకు ప్రభు కొరకు నిలబడే సాక్షులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్పేది ఏంటంటే, నేను ఒకటే నమ్ముతాను, మనం ఒకటే నమ్ముతాం. అదేంటంటే, మన పని మనం చేసుకున్నప్పుడు ఎవరితో మనకి ఎలాంటి హాని కూడా ఉండదు. ఇందులో ఏముందో చెప్పుకుందాం, దేవుడు మనకేమి బోధించాడో దాన్ని మాట్లాడుకుందాం, వేరే వాళ్ళ విశ్వాసాన్ని గౌరవిద్దాం, వేరే వాళ్ళ ప్రైవసీని గౌరవిద్దాం, వేరే వాళ్ళ రిలీజియన్స్ని గౌరవిద్దాం. ఆ ధోరణిలో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా అది మనకు ఆ స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, ఆ విశ్వాసం ఇచ్చాడు దేవుడు. బయట జరుగుతున్న పరిస్థితులను బట్టి కలవరపడొద్దు, యేసు వైపు చూస్తూ మన విశ్వాసమును కాపాడుకుంటూ ముందుకు వెళదాము. బైబిల్లోనే మొట్టమొదటి హతసాక్షి ఎవరు? నాకు తెలుసు మీరు స్టెఫన్ అంటారని, కానీ బైబిల్లోనే మొట్టమొదటి సాక్షి హేబేలు. తీయండి ఒకసారి ఆది కాండము 4వ అధ్యాయంలో. ఇందాక నేను ఎందుకు హెబ్రీ పత్రిక 12:24 చదివించానంటే, హేబేలుకు యేసుక్రీస్తు ప్రభు వారి బలిదానానికి ఒక కంపారిజన్ ఉంది. ఈరోజు నూతన ఈ మొదటి ఆదివారంలో క్రీస్తు శరీర రక్తాలను మనము భుజించబోతుండగా ఆయన బలిదానం ఎంత గొప్పదో మనం పరిశీలన చేయాలి. ఆది కాండం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు హేబేల్ స్టోరీ మనకు తెలుసు. తెలుగులో హేబేలు, ఇంగ్లీష్లో ఏబేల్. ఏబేల్ అన్న మాటకు బ్రీత్, ఊపిరి అని అర్థం. ఊపిరి లేక ఊపిరి, బ్రీతింగ్, శ్వాస అనేటువంటి అర్థం మనకు తెలుసు. ఈ స్టోరీ అంతా కూడా వారు పాపం చేసి దేవునికి అవిధేయత చూపి పడిపోయిన తరువాత దేవుడు ఆదామును అవను వారిని కలిపినప్పుడు వారికి 2 కుమారులు పుట్టారు. వారిలో మొదటి వాని పేరు కయీను, రెండవ వాని పేరు ఏబేలు. ప్రియులరా, ఆది కాండములో మనకు ప్రాముఖ్యంగా 3 వ్యక్తులు కనపడతారు. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే దట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అనొచ్చు, లేకపోతే ఫౌండేషన్ ఆఫ్ జెనసిస్ అనొచ్చు. మొదటి వ్యక్తి ఏబేల్, వర్షిప్పర్ ఆఫ్ గాడ్, వర్షిప్ గాడ్. రెండవ వ్యక్తి హానోక్, వాక్డ్ విత్ గాడ్. అన్ని డబ్ల్యూ మీదనే. మొదటిది వర్షిప్ గాడ్ ఏబేలు, తర్వాత హానోకు, వాక్డ్ విత్ గాడ్. మూడవ వ్యక్తి చెప్పండి, నోవా, worked for God. Worship, walked and worked. ఈ 3 కూడా ఆది కాండంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు. ప్రియులరా, మనం ఆలోచన చేయాలి. ఈ ప్రాముఖ్యంగా హేబేలు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. దిస్ ఆల్ హ్యాపెండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఈడెన్. ఆ ఏదేను వనానికి బయట జరిగినటువంటి స్టోరీ ఇది. 4వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం, చూడండి. ఎవరైనా ఒకరు బిగ్గరగా చదవండి. ఎస్, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. హేబేలేమో గొర్రెల కాపరి, కయీనేమో భూమిని సేద్యపరిచేవాడు. 3వ వచనం చదువుతున్న చూడండి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత అన్నమాట అండర్లైన్ చేసుకోండి, కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన అన్నమాట అండర్లైన్ చేసుకోండి. తొలుచూలు పుట్టిన వాటిలో కొన్నిటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను. అక్కడ వరకు మనం ఆగుదాం. ఇక్కడ హేబేలు ఒక అర్పణ తీసుకొచ్చాడు, కయీను కూడా ఒక అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు మనం ఆలోచన చేసినప్పుడు ఎందుకు కయీను అర్పణను తిరస్కరించాడు, ఎందుకు హేబేలు అర్పణను ఆయన అంగీకరించాడంటే, అర్పణ తీసుకొస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత పెద్దది తీసుకొస్తున్నా అనేది ప్రాముఖ్యం కాదు, ఎంత హృదయపూర్వకముగా. ద యాటిట్యూడ్ మ్యాటర్స్ ఇన్ వర్షిప్పింగ్ గాడ్. ఆరాధన భావముతో, కృతజ్ఞత హృదయముతో చిన్నది తీసుకొచ్చిన, నేను పదే జ్ఞాపకం చేస్తాను, అందరూ కానుకలేస్తున్నారు, కానీ ఆ భేద విధవరాలు తనకు కలిగినది మొత్తం తీసుకొచ్చి 2 నాణెములు ఆ కానుకల పెట్టెలో వేసింది. దేవుని దృష్టి పడింది. ఈరోజు మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవునికి అర్పణ నేను అర్పణ అంటున్నప్పుడు కానుకల గురించి మాట్లాడట్లేదు. అర్పణ, నా హృదయర్పణ, ఆరాధన అర్పణ,
కృతజ్ఞర్పణ, కానుకలు. ప్రియులరా, హేబేలు అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు, కయ్యను అర్పణను దేవుడు ఎందుకు తిరస్కరించాడంటే, కయ్యను తనకు తనిగి దాంట్లో కొంత తీసుకొచ్చాడంట. కానీ హేబేలు శ్రేష్టమైనది, క్రొవ్వినది, తొలుచులు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. తొలుచులు, ఫస్ట్ బోర్న్ తీసుకొచ్చాడు. క్రొవ్వినది అంటే శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. మూడవది ఏంటి అంటే, తనకు కలిగిన దాంట్లో ప్రశస్తమైన దాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు? హేబేలు అర్పణ యేసుక్రీస్తు బలితో సాదృశ్యంగా ఉంది అంటే ఈ 3 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రియులరా, హేబేలు బైబిల్లోనే మొట్టమొదటి హతసాక్షి. అంతేకాకుండా బైబిల్లోనే మొట్టమొదటి మర్డర్ ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా నా ఆలోచన ప్రకారం ఆలోచన చేస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించిన మొట్టమొదటి వ్యక్తి కూడా హేబేలు అయి ఉండాలి. ఎంతమంది కీపిస్తారు? అంటే ఆదాము మోవ పరలోకానికి పోలేదా? హూ నోస్, గాడ్ నోస్. కానీ స్పష్టంగా మనం చెప్పగలము, ఆయన అర్పణ దేవుడు అంగీకరించాడు. తనను బట్టి దేవుడు కయ్యనుతో యాజ్యమాడాడు. కాబట్టి నేను అనుకుంటాను బైబిల్లోనే మొట్టమొదట పరలోక రాజ్యంలో ఎంటర్ అయింది హేబేలు మాత్రమే. దేవునికి స్తోత్రం. సో ఫస్ట్ మర్డర్ చూస్తున్నాం, ఫస్ట్ వర్షిప్ చూస్తున్నాం, ఫస్ట్ సాక్రిఫైస్ చూస్తున్నాం, ఫస్ట్ పర్సన్ టు ఎంటరింగ్ టు ది హెవెన్ హేబేల్లో మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం ఆలోచించేద్దాం, దేవుడు ఎందుకు కయ్యనును తిరస్కరించాడు, హేబేలును దేవుడు ఎందుకు అంగీకరించాడంటే 3 మాటలు చెప్తాను. మొదటిగా, హీ బ్రాట్ హిస్ ఫస్ట్ బోర్న్, తొలుచూలును దేవుడు తీసుకువచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ కయ్యనేమో తనకు కలిగిన పంటలో కొంత భాగము తీసుకొచ్చాడు. తొలుచూలు అన్న మాట పాత నిబంధనలో చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం కూడా వారికి కలిగిన దానిలో, వారికి పండిన దానిలో తొలి పంటను తీసుకురావాలి. గాడ్ ఆల్వేస్ వాంట్స్ వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ అవర్ లైఫ్. కొన్ని కుటుంబాల్లో చూస్తే పెద్దోడు బాగా చదువుకుంటాడు, మంచి ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, బాగా సంపాదిస్తాడు. చిన్నోడు గాలితనంగా తిరుగుతాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు, మళ్ళీ బీటెక్ ఫెయిల్ అవుతాడు, అలానే ఫెయిల్. ఆఖరికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వీడిని సేవకు ఇవ్వాలనుకుంటున్నానండి అంటాడు. పనికిరాని వాటిని తీసుకొచ్చి ప్రభుకి ఇస్తాం. ఏమండి, ఏది మనకు అవసరం లేదో, ఏది మనకు పనికిరాదో దాన్ని ప్రభుకి ఇవ్వాలనుకుంటాం మనం. ఎందుకు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడంటే, ఫస్ట్ వన్, ఫస్ట్ బోర్న్. చూడండి, నిర్గమాకాండ 23వ అధ్యాయము 19వ వచనం. ఇది ధర్మశాస్త్రం ప్రకారము ఇశ్రాయేలు ప్రభువుకి ఏమి అర్పించాలన్నా, ఏమి తీసుకురావాలన్నా ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు తొలిదాన్ని, తొలి పంట, తొలిచూలు, తొలి బిడ్డను వాళ్ళు దేవునికి అర్పించాలి. ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 19, 23వ అధ్యాయం 19వ వచనం. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. హల్లెలూయా. ఇది దేవుని ఆజ్ఞ. తోరా ప్రకారము, తోరా అంటే తెలుసు కదండి, పాత నిబంధనను 5 పంచగ్రంథాలను తోరా అంటారు. తోరా ప్రకారము హీబ్రూ ఫ్యామిలీలో, హెబ్రీల ఫ్యామిలీలో, కుటుంబంలో ప్రతి మొదటి మగ సంతానము దేవునికి చెందింది. చెప్పండి హల్లెలూయా. కారణం ఏంటి అంటే, దేవుడు కోరుకున్నాడు సంతానమైనా, పంట అయినా, సంగ్రహమైనా మొట్టమొదటిది ఎక్కడికి రావాలంటే దేవుని దగ్గరకు రావాలి. ఏమండి, గర్భఫలం వచ్చినప్పుడు ఎంత కృతజ్ఞతగా ప్రభు దగ్గర తీసుకొస్తామో, దేవునికి అర్పిస్తాం. 7వ దినానో, 12వ దినానో, 8వ దినం ప్రభు దగ్గర తీసుకొస్తాం. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోతాయి. నేను చూసాను చాలామంది గర్భఫలం లేనప్పుడు ప్రార్థన చేయమంటారు, కష్టపడి ప్రార్థన చేస్తాం, తర్వాత పుడతారు, వాడు భలే అందగాడుగా ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ డ్రీమ్స్ మారిపోతాయి. అంతకుముందు సేవ చేపిస్తానండి, దేవునికి ఇచ్చేస్తానండి, ఇక వాడు దేవుని కోసమేనండి, మీతోనేనండి అంటారు. తర్వాత 10th పాస్ అవుతాడు, బాగా ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు, బీటెక్ పాస్ అవుతాడు. ఇక వీళ్ళ డ్రీమ్స్ ఆఖరకు జాబ్ చేస్తూ సేవ చేస్తాడు పాస్టర్ గారు అంటాడు. ఆఖరకు వాడు ఆదివారం చర్చికి కూడా. దేవునికి ఏది ఇస్తున్నామో, ఎలా ఇస్తున్నామో, దేవుడు మన అర్పణను, మన ఆరాధన అంగీకరించాలంటే మొదటిగా ద బెస్ట్ను దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవ మాట ఏంటి అంటే, ఎందుకు హేబేలు అర్పణను దేవుడు కోరుకున్నాడంటే ప్రశస్తమైన దాన్ని, అక్కడ రాయబడిన మాట కొవ్విన దాన్ని తీసుకొచ్చాడు.
పాత నిబంధన ప్రకారము, యూదా ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా దేవునికి బలి అర్పించాలంటే బక్క చిక్కినదో, లేక నెమరు వేయినదో, లేకపోతే రోగగ్రస్తురాలలో దేవుడు కోరుకోడు. క్రొవ్వినది, ద బెస్ట్, ప్రశస్తమైంది. ఎందుకంటే దాన్ని కోసి వధించి ఆ యొక్క అగ్ని మీద వేసినప్పుడు ఆ కొవ్వు కరిగి దేవునికి ధూపం వలె అర్పించబడాలి. అందుకని దేవుడు క్రొవ్విన దానిని, ప్రశస్తమైన దాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దేవునికి ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, అది ఆరాధన అయినా అర్పణ అయినా అది దేవునికి ఎలా ఇస్తున్నాం చూడండి. 18వ అధ్యాయము 12వ వచనం సంఖ్యాకాండము. ప్రథమ ఫలములను అనగా నూనెలో, ఆ మాట అండరం చేసుకోండి, నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షరస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని. హల్లెలూయా. అడుగుబడుగులు శాశ్వాన్ని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. ప్రియులారా, ప్రశస్తమైంది మనం ఏది కోరుకుంటున్నామో దాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఎందుకు కయీనును దేవుడు రిఫ్యూజ్ చేశాడు, ఎందుకు దేవుడు హేబేలును యాక్సెప్ట్ చేశాడు అంటే, మొదటిగా హేబేలు అర్పణ మొట్టమొదటిగా తొలుచూలును ఇచ్చాడు, రెండవదిగా ప్రశస్తమైంది ఇచ్చాడు, మూడవ మాట చూస్తే అదేంటంటే ఆ హేబేలు విశ్వాసముతో దేవునికి ఇచ్చాడు. చూడండి, హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి పేరు హేబేలు పేరుంది. చూడండి ఆ మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరులు, ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఉన్నారు కదా అక్కడ, వారిలో మొట్టమొదటిగా ఈ యొక్క హేబేలు గురించి రాయబడింది. చూడండి 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఎంత అద్భుతంగా పొగిడాడు చూడండి. దేవుడు అతన్ని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇస్తున్నప్పుడు విశ్వాసముతో ఇవ్వాలి, నమ్మికతో ఇవ్వాలి, పూర్ణ హృదయముతో ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. నేను అర్పణ అంటున్నప్పుడు ఇచ్చే కానుకల గురించి కాదు. మనము దేవునికి ఏది ఇచ్చినా, ఆరాధన అయినా, కృతజ్ఞత అయినా, అర్పణ అయినా, బలి అయినా, దేవునికి ఏది ఇచ్చినా విశ్వాసముతో ఇవ్వాలి. మలాకి గ్రంథం ఆఖరులో రాయబడిన మాట, ఉత్సాహముగా ఇచ్చువాన్ని దేవుడు దీవిస్తాడు. చీర్ఫుల్ హార్ట్, బిక్కమొహం వేసుకుని బాధపడుతూ ఇది ఎవరు తింటారో, ఎవరు తీసుకుంటారో లెక్కలేసి ముందే కానే కాదు. ప్రియులారా, దేవునికి మనం ఇస్తున్నప్పుడు దేవునికి లేఖనా? దేవుడేమన్నా భేదవాడా? దేవుడేమి సంపాదించుకోలేడా? ఇవ్వటం అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్, మన వైపు నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన లక్షణం. అది ఆరాధన కావచ్చు, అర్పణ కావచ్చు, బలి కావచ్చు, మన యాటిట్యూడ్ కావచ్చు. మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, దేవుడు ఎందుకు కయీనును రిఫ్యూజ్ చేశాడు, హేబేలును ఎందుకు యాక్సెప్ట్ చేశాడంటే ఉత్సాహముతో ఇచ్చాడు, చీర్ఫుల్గా ఇచ్చాడు, విశ్వాసంతో ఇచ్చాడు. కాబట్టి దేవుడు కయీనును రిఫ్యూజ్ చేశాడు, హేబేలును ఆయన చేశాడు. తర్వాత చూద్దాం. చూడండి, ఆ ఆరాధన, ఆ అర్పణ హేబేలును హతసాక్షిగా మార్చింది. ఇక్కడ నేను నేర్చుకున్న మాట ఏంటంటే, మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తే మనుషుల్ని ఇష్టపరచలేము. కరెక్ట్ అంటారా? దేవునికి మనం ఇష్టలుగా జీవిస్తే మనుషుల్ని సంతోషపరచలేం, మనుషుల్ని సాటిస్ఫై చేయలేం. హేబేలును దేవుడు అంగీకరించాడు కనుక తన అన్నయ్యన కయీను అంగీకరించలేకపోయాడు. మీరు దేవునికి సమీపస్తులుగా జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు త్యాగం చేస్తున్నప్పుడు, రిమెంబర్, మీ సొంత వారే మిమ్మల్ని రిఫ్యూజ్ చేస్తారు, మీ సొంత వారే మిమ్మల్ని దూషిస్తారు, మీ సొంత వారే మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తారు. కారణం ఏంటంటే యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. ఈ విషయం ఇది ఒక్కటిసారే కాదు, బైబిల్లో యోసేపును దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ మూలాన 11 మంది అన్నలు కూడా యోసేపును ద్వేషించారు, శత్రువులైపోయారు. కారణం ఏంటి అంటే, మనం దేవుని చేత యాక్సెప్ట్ చేయబడితే చాలు, దేవుని చేత అంగీకరించబడితే చాలు, దేవునికి దగ్గరగా జీవిస్తే చాలు, దేవుని హృదయాన్ని గెలుచుకుంటే చాలు. లోకాన్ని జయించకపోయినా,
ఆ 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో హేబేలు తర్వాత రాసబడిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. హల్లెలూయా. ఒకవేళ ఈ లక్షణం లేకపోతే అందరితో బాగానే ఉంటాం, అందరూ మనల్ని కోరుకుంటారు, అందరూ మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. లేకుండా భక్తిని విడిచిపెడితే, విశ్వాసాన్ని విడిచిపెడితే, ప్రార్థనను, ఆత్మ సంబంధమైనటువంటి మోరల్స్ని మనం విడిచిపెడితే అందరికి హ్యాపీగా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం నిలబడినప్పుడు అందరూ విడిచిపోతారు. దేవుని కోసం నిలబడినప్పుడు ఎవరు మనతో రారు. బైబిల్ పదే పదే బోధిస్తున్న సత్యం. అంతేకాదు, లోకము మనల్ని అర్థం చేసుకోదు. మీ ఆఫీస్లో మిమ్మల్ని అర్థం చేసుకోరు, మీ కొలీగ్స్ మీరు అర్థం చేసుకోరు, ఆఖరకు సొంతాన్ననే హత్య చేశాడు కదా. ఇదే బైబిల్లో మొట్టమొదటి మార్టియర్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా హతసాక్షి. చూడండి, ఆ మాట చదువుకుందాం. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్న బుచ్చుకొనగా. ఇక్కడ తెలిసిపోద్దండి, ముఖాల మీద కనపడపోద్ది కొంతమందికి. మనం అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో, మన ఎదుగుదలను ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నారో, మన భక్తిని ఎంతగా మొదలైందమ్మా, వెళ్తున్నారా, పట్టుకున్నారా. లోకం మన మార్గాన్ని అర్థం చేసుకోదు, మన మెథడాలజీని అర్థం చేసుకోకూడదు, మన యొక్క ఆలోచనలు అర్థం చేసుకోదు. ముఖమును చిన్నబుచ్చుకునే వాళ్ళు నిత్యం మన చుట్టూరే ఉంటారు. ఏమండి, ముఖం మీద చిట్లించుకునే వాళ్ళు నిత్యం మన చుట్టూనే ఉంటారు. నేను చదువుతున్నప్పుడు అసలు ఏదేనులోంచి బయటికి రావడమే గొప్ప విషయం. ఆ పాపంలో పడిపోయారు. మొత్తానికి దేవుడు మంచి మాట అందండి, యెహోవా నన్ను కరుణించాడు గనుక వాడికి కయ్యూనని పేరు పెట్టాను. యెహోవా కరుణించడం ఏంటి, పోండి బయటకు అన్నాడు దేవుడు. పాపాన్ని హ్యూమన్ రేస్లోకి తీసుకొచ్చాడు. అయినప్పటికీ దేవుడు వారికి గర్భఫలం ఇచ్చాడు. కయ్యను తన పేరెంట్స్ని చూసి పాఠం నేర్చుకోలేదు. ఆత్మీయంగా తన జీవితంలో దేవుని వైపు ఎలా తిరగాలో తెలుసుకోలేదు. అదే గుర్తుపెట్టుకోవాలండి, అదే గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకే కుటుంబంలో కయ్యను లాంటి వారు ఉంటారు, హేబేలు లాంటి వారు కూడా ఉంటారు. అర్థమైందా? పేరెంట్స్ చేసిన పాపంలో పడిపోయి పేరెంట్స్ లాగానే అవిధేయులుగా జీవించేవాడు ఒకడుంటే, పేరెంట్స్ వల్లే కాదు, నాకు నేనుగా నేను నిలబడాలి, నాకు నేనుగా నేను కష్టపడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని అంగీకరించాలి, దేవుని చేత యాక్సెప్ట్ చేయబడాలనేటువంటి హేబేలు లాంటి వారు ప్రతి కుటుంబంలో కూడా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనం దేవుని చేత అంగీకరించబడితే, దేవుని చేత యాక్సెప్ట్ చేయబడితే లోకము 100% మనల్ని అంగీకరించదు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నవారు, లేకపోతే లోకస్తులు, అన్యులు ఎవరు మనల్ని అంగీకరించరు. లోకమంతా మన చుట్టూ ఉన్నా లేకపోయినా దేవుడుంటే, చెప్పండి, దేవుడుంటే చాలు. హేబేలు గురించి మనం చదువుతున్నప్పుడు, హేబేలు యేసుక్రీస్తు చేత ప్రశంసించబడ్డాడు. ఆ తర్వాత పత్రికలు రాసినటువంటి పత్రికలు, పౌలు కానివ్వండి, అందరూ హేబేల్ని ఎందుకంటే ఫస్ట్ మర్డరర్ మనం చెప్పుకుంటాం, కానీ ఫస్ట్ మార్టియర్ అయిన మొట్టమొదటి హతసాక్షిగా బైబిల్లో దేవుని కొరకు. చూడండి, ఆ మాట చదువుతున్నా నేను 6వ వచనం నుంచి. కయ్యనితో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నామేమి, నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొందువా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియున్నది. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఎందుకు హేబేలును యాక్సెప్ట్ చేశాడు, కయ్యను రిఫ్యూజ్ చేశాడంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి. నీవు సత్క్రియలు చేయలేదు, నీ మనస్తత్వం బాగోలేదు, నీ యాటిట్యూడ్ బాగోలేదు. ఏదో ఆదివారం కదా అని చెప్పి మంచి బట్టలు వేసుకొస్తే సరిపోదు, లేకపోతే తెల్లగా పౌడర్ కొట్టుకుని సరిపోదు. లోపల అంతరంగాన్ని ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. మనము ఎంత ఎక్కువ దేవునికి ఇచ్చినా, ఎంత ఘనముగా దేవుని ఆరాధించినా, పరిశుద్ధత కలిగి, విధేయత కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రభుని అందుకని కయ్యను ఎందుకు రివ్యూ చేయబడ్డాడంటే, సత్క్రియలు లేనటువంటి భక్తిపరుడు. సత్క్రియలు లేవు, మనస్తత్వం బాగోలేదు, ఆ యాటిట్యూడ్ మ్యాటర్స్ కదండి. చాలా చోట్ల ఆ మనస్సును ఆయన నిలుపుకోలేకపోయాడు. అప్పుడు చూడండి, కయ్యను అంటున్న మాట 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడును. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఆ తర్వాత దేవుడే దిగొచ్చాడు. 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగా అతడు, నేను ఎరగను,
నా తమ్మునికి నేను కావలివాననా అని నిన్ను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల్లో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు శపించబడుదువు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. దేవుడు పదే పదే కయ్యను పరీక్షిస్తూనే ఉన్నాడు. అర్పణ అయిన తర్వాత పరీక్షించాడు, హత్య అయిన తర్వాత పరీక్షించాడు. అయినా కయ్యనిలో మారు మనస్సు రాలేదు. క్షమించు నాయనా, పొరపాటుని చేశాను అన్న మాట రాలేదు. అయ్యో క్షణికావేశంలో జరిగేది పోయింది ప్రభు అనలేదు. దేవుడితో అంటున్న మాట ఏంటంటే, నా తమ్మునికి నేనేమైనా కావాలి. భలే మాట్లాడతారండి కొన్నిసార్లు కొంతమంది. ఆ మాటలోనే అర్థమైపోద్ది. ఒక మాట చాలన్నమాట. అసలు వాళ్ళు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారా లేదా, నిజంగా మనతోనే సహవాసాలు ఉంటున్నారా లేదా, ఫస్ట్ దాంట్లోనే అర్థమైపోద్ది అనమాట. అర్థమైపోద్ది అంతే. బాగున్నారా అంటే చాలు, ఎట్టో ఉన్నాంలేండి, బాగానే ఉన్నాంలేండి, లేకపోతే అక్కడ తెలిసిపోద్ది అనమాట. ఆ కాన్వర్జేషన్ ముందుకెళ్ళాలా వద్దా అనేది. నా తమ్మునికి నేనేమైనా కాపలివాణ్ణా అన్నాడు. కారణం ఏంటి అంటే, దేవుడు సమస్తం ఎరిగి ఉన్న దేవుడు, సర్వజ్ఞాని అయిన తన తమ్ముని మీద పడి చంపటము తెలుసుకున్న దేవుడు. హీ వాజ్ ఆల్వేస్ అగైన్ టెస్టింగ్ కయీనును ఆయన పదే పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంక చెప్పాడు, నీవు శపించబడతావు, దేశదిమ్మరమైపోతావు, నీకు ఒక అడ్రస్ ఉండదు, నీకు ఒక గుర్తింపు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, హేబేలు వైపు మనం చూసినప్పుడు హేబేలు అర్పణ తనను హతసాక్షిగా చేసింది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం రకరకాల వార్తలు న్యూస్లో వింటున్నప్పుడు ఎవరి దగ్గర స్టఫ్ ఉందో వాళ్ళ మీదకే వాళ్ళందరూ దృష్టిలో పెడతారు. అవునా కదా? మంచి ప్రసంగికులు, మంచి ప్రార్థనాపరులు, నైతికంగా మోరల్స్గా ఆధ్యాత్మికంగా సంఘాలు కడుతున్న వారు, లోకం దృష్టి కూడా వాళ్ళ మీదే ఉంటుంది. కొంతమంది ఉంటారు ఏమండి, అవినీతి చేసి డబ్బులు సంపాదించుకోవడం, రకరకాలుగా దేవుని నామానికి అవమానకరంగా జీవించడం, లోకం కూడా వాళ్ళని పట్టించుకోదు. ఈ మొట్టమొదటి హతసాక్షి అయిన హేబేల్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు, నీతి కలిగిన వాడు, హెబ్రీ పత్రిక 1:4 రాయబడిన వాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంతేకాకుండా తన అర్పణ, తన విశ్వాసము, తనకున్నటువంటి ఆరాధనా భావము, తనకున్న తగ్గింపు దేవుని చేత యాక్సెప్ట్ చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. యాక్సెప్ట్ చేయబడింది కనుకనే ఆయన శ్రమను ఎదుర్కొన్నాడు, హింసను ఎదుర్కొన్నాడు. తన జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అక్కడైతే కన్ను మూసాడు కానీ పరలోకములో కన్ను తెరిచాడు. తన రక్తము నేల నుండి మొర్ర పెడుతుందంట దేవునికి. ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 7 కోట్ల మంది కార్చిన రక్తము ద్వారా, నేను అనుకుంటాను 230 కోట్లు కాదు, 7 ఖండాలు కూడా స్వార్థమయమయ్యే వరకు కూడా ఆ రక్తం మొరపెడుతూనే ఉంటుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చంపితే అంత హింస, ఎంత చంపితే అంత స్వార్థ, ఎంత హింసిస్తే అంత ఉజ్జీవం సంఘ చరిత్రలో మనం చూసాం. మన పితరులు చూశారు, మన తండ్రులు చూశారు, ఇప్పుడు మనం చూస్తున్నాం. దైవజనాంగమా, ప్రియ సంగమా, అధైర్యపడొద్దు. పదే వార్తలు చూసి, ఫోన్ చూస్తూ కలవరపడొద్దు. మన ఆత్మను దేవునికి అప్పగించుకొని విశ్వాసం కలిగి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన మాట ఇక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చదువుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు అని ఎందుకన్నాడు? ఆ రక్తము దేవునికి మొర్రపెట్టుకుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రోక్షించిన రక్తము దగ్గరికి మీరు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము త్రాగుతున్న ఈ రక్తము, మన కొరకు ప్రోక్షించబడిన క్రీస్తు రక్తము మన పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తుంది. హల్లెలూయా. ఎందుకు హేబేలు బలి యేసుక్రీస్తు బలియాగానికి సాదృశ్యంగా ఉంది అంటే, చూడండి, మొదటి మాట, 3 మాటలు నేను చెప్పాను. మొదటి మాట ఏంటంటే, హేబేలు తొలిచూలని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారునిగా లోకములో బలిగా అర్పించబడ్డానికి ఆయన లోకమునకు పంపబడ్డాడు. రెండవ మాట ఏంటి అంటే, ఆ
ప్రశస్తమైంది. అందుకనే ఎఫెసీ పత్రికలు ఉంటుంది, ఆ ప్రశస్తమైన రక్తము ఆయన మన కొరకు ప్రోక్షించాడు. ప్రశస్తమైన రక్తమును ఆయన ప్రోక్షించి మనలను ఆ ధర్మశాస్త్ర సంబంధమైన బానిసత్వం నుండి దేవుడు ప్రభు మనల్ని బయటకు తీసుకొచ్చాడు. మరొక మాట అండి, హేబేలు కూడా ఏదేనుకు బయటే బలిగా అర్పించబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా ఏదేనుకు బయటనే అర్పించబడ్డాడు. మొదటి హేబేలు బలి ఏమో ఆ మొదటి ఆదాములో నుండి జరిగితే, ఇక్కడ యేసుక్రీస్తు బలి కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరిగింది. ఆ బలిని దేవుడు యాక్సెప్ట్ చేశాడు, ఈ బలిని కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అంతేకాదు ఆయన బలి పొలములో జరిగింది. పొలములో పని చేస్తుండగా, అంటే ఊరికి వెలుపల పని చేస్తుండగా తన అన్న తన మీద పడి చంపాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి బలి కూడా యెరూషలేముకు బయట, రాత్రి మనం చెప్పుకున్నాం, శాపగ్రస్తునిగా ఊరికి బయట జరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, హేబేలు బలి కంటే యేసుక్రీస్తు బలి మరీ శ్రేష్టమైనది. ఆ బలి దగ్గరకు దేవుడు మనల్ని పిలిచాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హేబేలు బలి కంటే కూడా, హేబేలు మొదటి హతసాక్షిని మనం చెప్పుకున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన, అందుకనే హెబ్రీ పత్రిక అంతా చదవండి మీరు. ఆయన ఏ రీతిగా దేవదూతల కంటే సూపర్మెసీ ఆఫ్ గాడ్, ఎలాగ మోషే కంటే గొప్పవాడు, ఎలాగ అహరోను కంటే గొప్పవాడు, ఎలాగ యాజకుల కంటే గొప్పవాడు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కటి. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడిందని చెప్పడానికి మొదటగా అబ్రహాము కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యాజకుల కంటే గొప్పవాడు, అలా చెబుతూ పాత నిబంధనలో జరిగిన బలంతా కూడా ఒక్కసారి తన మీద వేసుకుని తనను తాను బలి పశువుగా ఆయన అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు కంటే శ్రేష్టమైన బలి దేవుడు మన కొరకు చేశాడు. లెంట్ సీజన్లోకి మనం వచ్చిన ప్రతి పర్యాయం ఏదో వికారమైన ముఖాలు పెట్టుకుని ప్రభు దగ్గరికి రావటం కాదు, కానీ ఆయన చేసిన బలి యొక్క విలువేంటో మనం తెలుసుకోవాలి. రాత్రి నేను చెప్పినట్లుగా ఆయన యవ్వన రక్తమును మన కొరకు కార్చాడు. ఒక శాపగ్రస్తుడిని ఏ రీతిగా ఊరికి వెలుపల ఊరేగించి, ఎంతమంది రాత్రి వాక్యం, రాళ్లతో కొట్టి దోషి అన్న ముద్ర వేసి బయటకు తీసుకొచ్చి చంపుతారో, మన శాపమంతటిని తన మీద వేసుకుని శాపగ్రస్తుడిగా మార్చుకుని దేవుడు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఈరోజు రక్షణ పొందుకున్నాం, బాప్టిజం పొందుకున్నాం, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడ్డామంటే అది మనకు ఉచితంగా రాలేదు. ఆయనే, ఇందాక మనం పాడుకున్నాం, ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టి సామాన్యునిగా లోకానికి దిగి వచ్చి తనను తాను బలిగా మన కొరకు అర్పించుకున్నాడు. ప్రియులరా, ఈ విషయాన్ని మనం ఆలోచించకపోతే, దాన్ని మనం రియలైజ్ చేయకపోతే, రక్షణ యొక్క విలువ మనం తెలుసుకోకపోతే, ఎన్నిసార్లు ప్రభు బలలో చేతులు వేసినా మనలో ఎలాంటి మారు మనసు కూడా ఉండదు. క్రీస్తు విలువ, బలి యొక్క విలువ మనం గ్రహించాలి. ఏ రీతిగా హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు, క్రొవ్వింది ఇచ్చాడు, ప్రశస్తమైనది ఇచ్చాడు, విశ్వాసంతో ఇచ్చాడు, తొలిచూలని ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా హేబేలు బలి కంటే శ్రేష్టమైన బలిని మన కొరకు చేశాడు. ఇప్పుడు ఆయన పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ రక్త ప్రోక్షణ కిందకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ రక్తం కింద కడగబడాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. రక్తమును సేవించమని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ప్రభు రక్త మాంసములలో మనం పాల్గొతుండగా, ఈరోజు ఖచ్చితంగా ప్రియులరా, మన హృదయమును పెట్టి, మన మనస్సును పెట్టి ఆ బలి యొక్క విలువేంటో మనం గ్రహించిన వారమై ప్రభు పాత్రలో చేతులు వేద్దాం. హేబేలు కంటే యేసుక్రీస్తు వారి బలి అత్యంత శ్రేష్టమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలి, ఆ హతసాక్షుల యొక్క రక్తం కార్చబడుతుండగా, నేను ఏదో చెప్తా ఉంటాను, ఎక్కడో ఊరిలో ఉన్న మనము, ఎక్కడి నుంచో వచ్చిన మనము ఈరోజు ప్రభువులో ఎదుగుతున్నాం, ప్రభువులో స్థిరపరచబడుతున్నాం, అంటుకట్టబడుతున్నాం, దేవునిలో అన్ని మేలు పొందుకుంటున్నామంటే, నేనేమంటానంటే, నాట్ ఓన్లీ ప్రేయర్స్ బట్ హతసాక్షులు ఎవరైతే మన కొరకు ఈ నేల మీద రక్తం కార్చారో, స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడే మన భారతదేశం మీద అడుగుపెట్టి
అక్కడ తిరువల్లేలి అనే ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసుకుంటుంటే వెనక నుంచి బల్యాలతో పొడి చంపారంట అపోస్తలుడైన తోమాని. ఆయన రక్తం ఒలికించబడిన ఈ నేల సువార్త ఆగిపోద్దా? ఏమండి, ఒకవేళ సేవకుల్ని చంపితేనో సేవకుల్ని డిస్టర్బ్ చేస్తేనో, ఇప్పుడు నెక్స్ట్ నిన్న ఒక చట్టం వచ్చింది కదా పార్లమెంట్లో, ఫాలో అవుతున్నారా? పార్లమెంట్లో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ క్రిస్టియన్సేనంట. క్రిస్టియన్ ఆస్తులంతా గవర్నమెంట్కి రాయాలి. ఎవ్రీ సండే ఎంత ఆఫరింగ్ వస్తుందో గవర్నమెంట్కి చెప్పాలి. పాస్టర్స్ నిజంగా ట్రైనింగ్ అయ్యారా లేదా తెలియాలి. ఎవరు పడితే వాళ్ళు సేవలు చేయడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు చర్చెస్లో ప్రీచ్ చేయడానికి వీల్లేదు. క్వాలిఫైడ్ పాస్టర్స్ మాత్రమే ఉండాలి, రిజిస్టర్డ్ చర్చెస్ మాత్రమే ఉండాలి. చాలా రూల్స్ వచ్చేస్తున్నాయి. ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. కానీ దేవుడు మౌనంగా ఓరుకుండే దేవుడు కానే, చెప్పండి, ఓరుకుండే దేవుడు కానే కాదు. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. హేబేలు కంటే అతి శ్రేష్టమైన బలి ప్రభు మన కొరకు అర్పించాడు. ఎవరి కొరకు? ఎవరిని బట్టి? పాత నిబంధన నుండి ఏ పాపమైతే మనుషుని పరిపాలన చేసిందో, ఏ శాపానికైతే మనిషి లోనయ్యాడో, ఆ శాపమంతా తన మీద వేసుకుని ఆ ఊరికి వెలుపల ఆయన శాపగ్రస్తుడికి ఎంచబడి బలియాగముగా అన్ని బలులకు సరిపడ ఒక్కసారి బలి పశువుగా దేవుడు అర్పించబడ్డాడు. నా కొరకే కదా నాయన, నా కొరకేగా ఈ యొక్క బలిని ఈరోజు హేబేలు ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. మా అర్పణలు నీకు అంగీకారంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా అర్పణలు నీకు అంగీకారంగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన, వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా.